హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిందిగా చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. మణికంఠ. ఎందుకు మణికంఠ? ఆయన ఏవి బాగుంది, ప్లస్ ఆయన చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చిండు, సో అట్లా ఇష్టం. ఓకే, అంటే మణికంఠ సింపతి కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, నీకు సింపతి అనిపించలేదు ఇక్కడ? అక్కడ సింపతి అని ఏం లేదండి. ఇప్పుడు ఆయన బాధలైనా చెప్పుకుంటున్నాడు, సో అదేం తప్పు కాదు. సింపతి అనేది కూడా అది కాదు. సో నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అని చెప్పేసి హెయిర్ తీసేయడం ట్రాన్స్పరెంట్ కాదు కదా? ట్రాన్స్పరెంట్ కాదు కానీ బట్ ఆయన హెయిర్ తీసుకోవడం ఆయన ఇష్టం, అది మనం ఏం చేయలేం కదా. ఆయన లైఫ్ ఆయన ఇష్టం. అంటే నేను మొత్తం బ్రెయిన్ గేమ్ తో ఆడదాం అనుకున్నాను అని చెప్పి అన్నాడు కదా, మరి బ్రెయిన్ గేమ్ తో ఆడడానికి అయితే రాలేదు కదా? బ్రెయిన్ అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండో అది మనకు తెలియదు. ఆయన బ్రెయిన్ ఆడతాడా లేకపోతే ఫిజికల్ గా ఆడతాడా, అది ఆయన ఇష్టం. ఇట్స్ ఆయన స్టైల్. సో ఇంకొక విషయం చెప్పాలి అంటే, మొన్న నామినేషన్ నువ్వు చూసే ఉంటావు, విష్ణు ప్రియ అని. అంటే నేను జస్ట్ నిన్ను టెస్ట్ చేయడానికి నీతో ఫ్రెండ్షిప్ చేశాను అని అన్నాడు కదా, అప్పుడు సెకండ్ మాస్క్ ని యూజ్ చేసినట్టే కదా? మాస్క్ అంటూ ఏం లేదు. అంటే ఫస్ట్ టైం అట్లా అన్నందుకు ఆయన టెస్ట్ చేసిండు. ఇప్పుడు నేనైనా సరే ఎవరినైనా టెస్ట్ చేయగలుగుతా, ఎందుకంటే నా వరకు వచ్చింది కాబట్టి అట్లా. నిన్న గేమ్ లో చూసే ఉంటారు కదా, విష్ణు ప్రియని ఏ టీమ్ లో కూడా తీసుకోలేదు చీఫ్స్ లలో, ఎందుకు అని అనుకుంటున్నారు? చీఫ్ అంటే ఆమె కరెక్ట్ గా పర్ఫామ్ చేసి ఆమెను తీసుకుంటారు. ఇప్పుడు ఆమె కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేదు కదా, సో అందుకనే తీసుకోలేరు అని అనుకుంటున్నాను. అయితే ఇందులో మనకి నిన్న ఒక గేమ్ పెట్టారు కదా, అందులో యష్మి టీం గెలిచింది. సో యష్మి టీం గెలిస్తే బాగుంది అనిపించిందా, నైనికా టీం గెలిస్తే బాగుంది? నైనిక అని అనిపించింది, ఎందుకంటే నాకు సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే నైనిక. ఇక వాళ్ళ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గుండే, సో వాళ్ళు గెలిచి. అయితే దీంట్లో శేఖర్ భాష ప్రతిదానికి చిన్న చిన్న జోకులు వేస్తున్నాడు కదా, సో ఆ జోక్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ గా. సో ఇందులో మనం నిన్న బాత్రూమ్ దగ్గర కూడా గొడవ అయింది కదా, సిల్లి గొడవ అనిపించలేదా? సిల్లీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది సిల్లీ ఉంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, సో అవి మనం ఎంజాయ్ చేయాలి. సో సోనియా కూడా ఇందులో ఎవరికి టైం ఇవ్వట్లంటే స్పేస్ ఇవ్వకుండా మాట్లాడుతుంది కదా, సో ఆమె ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు? అంటే ఆమెకి ఎక్కువ అందరితోని మాట్లాడే అలవాటు అనుకుంటా, అంతే. అయితే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది కదా, ఈ సీజన్ లో ఏమైనా లవ్ స్టోరీ వస్తుంది అనుకుంటున్నారా? ఏమో, ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ వస్తుంది అని మాత్రం వస్తుంది. అంటే ఇప్పుడు బాగుందా లవ్ స్టోరీ వస్తే? బాగుంటుంది. లవ్ స్టోరీ వస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. థ్యాంక్ యూ.